హాయ్ అండి. ఇవాళ క్యాట్ ఐ పాలిష్‌తో డిజైన్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ నేను నెయిల్ గ్లూ ట్యాబ్‌ని తీసుకొని స్టిక్ చేస్తున్నాను. దానిపైన ఫేక్ నెయిల్‌ని స్టిక్ చేస్తున్నాను. తర్వాత బఫర్ చేసి పైనున్న స్మూత్ ఫినిష్‌ని అంతా తీసేస్తున్నాను. ఈ వీడియో అంతా అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఫాలో చేసి లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నెయిల్ ఆర్ట్ గురించి ఇది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఇప్పుడు నా బ్రఫరింగ్ కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ నేను బ్లాక్ పాలిష్ తీసుకున్నాను. యాక్చువల్గా బ్లాక్ పాలిష్ ఎందుకు తీసుకున్నానంటే క్యాట్ ఐకి బ్లాక్ మీద అయితేనే చాలా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ కోట్ వేసి క్యూర్ చేసి అండ్ సెకండ్ కోట్ కూడా వేసి క్యూర్ చేస్తాను. నా దగ్గర చాలా క్యాట్ ఐస్ ఉన్నాయి, బట్ నేను తీసుకున్నది అయితే షిల్స్ వాళ్ళది 90 క్యాట్ ఐ. ఇది 2 షేడ్స్ కింద కనిపిస్తుంది, గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ లాగా. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఓకే, మరి దీంతో మనం ఒక ఆర్ట్ క్రియేట్ చేద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ మనం పాలిష్ అంతా ఫింగర్ టిప్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేయాలి. ఎంత బాగుందో చూసారా, స్కైలా మెరుస్తుంది. తర్వాత క్యాట్ ఐ టూల్స్ ఉంటాయి, నేనైతే ఈ టూల్ని చూస్ చేసుకున్నాను. ఈ టూల్ యూస్ చేసుకుని ఇలా డిజైన్ కర్వ్లా చేస్తున్నాను. అలా చేసిన తర్వాత మీకు ఆర్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు వెంటనే క్యూర్ చేసేయాలి, లేకపోతే ఆర్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఒకవేళ ఆర్ట్ డిస్టర్బ్ అయిందనుకో మళ్ళీ క్యాట్ ఐ పాలిష్ని అప్లై చేసి మనం ముందు చేసినట్టు మళ్ళీ ఆర్ట్ని క్రియేట్ చేయాలి. తర్వాత నేను టాప్ కోట్ వేసి నేను లాక్ చేస్తున్నాను. చూసారా, చాలా గ్లాసీ ఫినిష్ ఉంది. నచ్చితే ఫాలో చేసి లైక్ చేయండి. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.